ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, అందరికీ మరణాత. మరి మతోద్ధరణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ. ఎందుకంటే మతోద్ధరణ లేక బైబిల్ పండుగ దైవజన దేవదాసాయి గారు మరి మనకి తెలియజేశారు కాబట్టి ఈ దినము ప్రతి ఒక్కరు కూడా మతోద్ధరణ గురించి అసలు అంటే ఏంటని తెలుసుకోవాలి. అందరూ కూడా మతోద్ధరణ అంటే తెలియకుండా వెళ్ళిపోయి చర్చిలోకి వెళ్ళి కూర్చుని వచ్చేస్తాం, అక్కడ ఇచ్చిన పలహారాలు తినేసి వచ్చేస్తాం కాదు. దేని బిడ్డలారా, మతోద్ధరణ అంటే ఏంటంటే మరి దైవజనులు చెప్పిన మాట ఏమిటంటే దేని బిడ్డలారా, మార్టిన్ లూథర్ గారు రోమిలపట్నంకి వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నప్పుడు తిరిగి వచ్చినప్పుడు జర్మనీ దేశంలో దేని బిడ్డలారా జాన్ టెట్ జెల్ అనే ఒక వ్యక్తి పోపు ద్వారా పంపబడి ఇక్కడ పత్రికలు అమ్ముతూ ఉన్నాడు. పత్రికలు అమ్ముతున్నప్పుడు దేవుని బిడ్డలారా మరి ఆ పత్రికలు ఇస్తే కొంత సొమ్మించుకుని ఈ పత్రికల ద్వారా మీకు పాపం పోతుందని ఆ యొక్క జాన్ టెట్ జెల్ అనే వ్యక్తి చెప్పినప్పుడు లూథర్ గారు చూసి ఇదేంటిది, పత్రికల వలన పాపం పోదు, యేసు రక్తము ద్వారానే పాపం పోతుందని దేని బిడ్డలారా ఆ రోజు ఖండించి ఇది తప్పు, ఈ తప్పుడు ప్రసారం చేయొద్దని చెప్పి దేని బిడ్డలారా మార్టిన్ లూథర్ గారు ఖండించి ఏం చేశాడు, ఆయన బైబిల్ని అనుసరించి 95 సూత్రములు దేని బిడ్డలారా రాసి, బైబిల్ని అనుసరించి 95 సూత్రములు రాసి విటెన్బర్గ్ పట్టణంలో, ఏ పట్టణం అండి, విటెన్బర్గ్ పట్టణంలో సమస్త పరిశుద్ధుల దేవాలయము తలుపులకి ఎక్కడ అంటించాడండి ఈయన, సమస్త పరిశుద్ధుల దేవాలయం యొక్క తలుపులకి అంటించాడు. ఏంటి 95 సూత్రములు, అదేనండి దిద్దుబాటు అంటే ఏమండి, 95 సూత్రాలు. అంతేగాని పత్రం తీసుకుని రక్షణ వచ్చేస్తుందా, డబ్బులు ఇచ్చేసి కొనేసుకోవచ్చా, అలాంటిది ఏమీ కాదండి దేని బిడ్డలారా. కాబట్టి పత్రం వల్లనే రక్షణ లేదని మార్టిన్ లూథర్ గారు ప్రకటించారండి. ఆయన ప్రకటించడం బట్టే ఈ రోజు దేని బిడ్డ మన చేతిలో బైబిల్ ఉన్నదండి. దేని స్తోత్రం, మన చేతిలో బైబిల్ ఉన్నది. ఆయన కష్టపడ్డాడు, నలిగిపోయాడు దేని బిడ్డలారా, ఎంతమందో చేత వెలువేయబడి కూడా దేని బిడ్డలారా బైబిల్ విడిచిపెట్టలేదు, బైబిల్ పైకి అయితే చూపించాడు ఆయన. ఈ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది మార్టిన్ లూథర్ గారిని. దేని స్తోత్రం. ఎవరినండి, మార్టిన్ లూథర్ గారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరికి మార్టిన్ లూథర్ అంటే తెలదండి ఎవరికి సాధారణంగా. మార్టిన్ లూథర్ సంఘం అంతే. లూథర్ గారి యొక్క పుట్టు పూర్వోత్తరాలు, ఆయన చేసిన ఆయన పడిన కష్టము, ఆయన పడ్డ బాధలు ఎవరికి తెలియదు ఈ రోజు. కాబట్టి దేని బిడ్డలారా ఆయన ఖండించాడు ఏంటి, అక్టోబర్ 31వ తేదీన 1517వ సంవత్సరంలో ఆయన ఆ యొక్క దేని బిడ్డల సమస్త పరిశుద్ధ దేవాలయ తలుపులకి ఈ 95 సూత్రములు రాసి బైబిల్ అనుసరించి రాసాడు. దేని బిడ్డలారా తలుపులకి అంటించేశాడండి ఈయన. తప్పిది అని ఖండించాడు. అలా ఖండించే స్థితిలో నీవుంటే ఈ దేశం బాగుపడుద్ది. అంతేగాని దేని బిడ్డలారా నాకెందుకు లేనిపోతే సంఘం పోతుంది, ఆ మాట చెప్తే సంఘం పోద్ది, ఈ మాట చెప్తే సంఘం పోద్ది అని నువ్వు ఉన్నావా, మార్టిన్ గారి లూథర్కి మనకి సంబంధం లేదన్నట్టు ఉంటుంది. ఆయన తెచ్చిన బైబిల్కి మనకి సంబంధం. ఈ రోజున సొంత బైబిల్ ఉన్నాయి కదా, సొంత బైబిల్ రాసేసుకున్నారు ఎవరు మట్టుకు వాళ్ళు. దేని బిడ్డలారా మార్టిన్ లూథర్ గారు తెచ్చిన బైబిల్ విడిచిపెట్టేసి సొంత బైబిల్ను చూసి దేని బిడ్డ డిబేట్లో క్రెడిట్లు అంటున్నా ఉన్నారు. దేని స్తోత్రం. నీవు చెప్పే